ఉదయకాలపు దేవుని ప్రత్యక్షత. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాము. ఈ ఉదయకాల ప్రత్యక్షపు వాక్కు మన జీవితాలకు ఎంతో మేలును, ఎంతో ఆశీర్వాదాన్ని కలుగ చేస్తూ ఉన్నది. కనుకనే అనుదినము ఆయన ప్రత్యక్షపు వాక్కు ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ ఉదయకాల ప్రత్యక్షపు వాక్కు మన పరిశుద్ధ గ్రంథములో నుంచి కీర్తనలు గ్రంథము 55వ అధ్యాయము 22వ వచనము ద్వారా ధ్యానం చేసుకుందాం. నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును. నీతిమంతులను ఆయన ఎన్నడును కదలనీయడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఎంతో శక్తి కలిగిన దేవుని వాక్కు ఆయన కృప ద్వారా మనకు అనుగ్రహించబడి ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయం ప్రభు అంటూ ఉన్నాడు కదా, నీ భారము యెహోవా పైన మోపమంటూ ఉన్నాడు. అవును, ఆయనే నిన్ను ఆదుకొనెను అని మరి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన నిన్ను ఆదుకొనే దేవుడు. నీ భారమంతటినీ కూడా ఆయన తేలిక చేసే దేవుడు. నీ భారము ఏదైనప్పటికీ కూడా ఎంతోమందికి అనేక సందర్భాల్లో గుండె బరువెక్కిపోయిన భారము, అవును మరి గుండెను పిండివేసే భారము, వేదన, కన్నీరు, ఎన్నో అనుభవాల ద్వారా నలిగిపోయిన స్థితిలో, అవును ప్రియ దేవుని బిడ్డలారా, వారి యొక్క బాధను ఎదటి వారికి, సొంత కుటుంబీకులకు కూడా పంచుకోలేక లోపల వారే మరి వారి అంతరంగంలో సతమతమవుతూ వేదనతో కృషించిపోయే అనుభవంలో ఉంటూ ఉంటారు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు అంటూ ఉన్నాడు, నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును అంటూ ఉన్నాడు. అవును, ఆయన మనలను ఆదుకునే దేవుడు. మన ఆపత్కాలంలో ఆయనను నమ్ముకొనదగిన సహాయకుడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆపదలు వచ్చినప్పుడు, భారములు వచ్చినప్పుడు మరి ఎవరెవరినో ఆశ్రయించాలి అని ఎన్నో ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఎక్కడెక్కడికో వెళ్ళాలి నా భారాన్ని తేలిక చేసుకోవడానికి, నా సమస్య నుంచి నేను విడుదల పొందడానికి అని మనము ఎన్నో ఆలోచనలు చేస్తూ ఉంటాము. కానీ అన్యజనుల వలె మనము నిరీక్షణ లేని వారంగా ఉండము. కనుక నిరీక్షణ కలిగిన మన దేవుని యందు మరి మన భారములను మోపిన ఎడల, ప్రభువా నా భారము నీ పాదముల చెంత మోపుతూ ఉన్నాను, నీవు నన్ను ఆదుకో. ఎందుకంటే ఆయన అంటున్నాడు కదా, నీతిమంతులను ఎన్నడూ కూడా ఆయన మరి అవును కదల్చబడేవారుగా ఉండరు అని మనం చదువుకున్నాం కదా. నీతిమంతులను ఆయన ఎన్నడూను కూడా కదలనివ్వడు. ప్రియ సహోదరి సహోదరుడా, మనము చేయవలసినది ఒకటే. మనము ఎవరైనప్పటికీ కూడా మన హృదయము, మన యొక్క అంతరంగము, మన ఆలోచనలు దేవుని ఎదుట పరిశుద్ధముగాను మరి ఆయనకు అంగీకార యోగ్యముగా ఉండాలి. ఆయన అంటున్నాడు కదా, నీతిమంతులను ఆయన కదలనియడు, ఎన్నడూ కూడా కదలనివ్వడు. కనుక నీతిని అనుసరించే మార్గములో మనము నిలిచి ఉన్నప్పుడు మనకి ఎన్ని భారములు ఉన్నా, ఎన్ని శోధనలు ఉన్నా, ఎన్ని సమస్యలు ఉన్నా కూడా ఆయన కదలనిచ్చే దేవుడు కాదు, ఆయనే మనలను ఆదుకునే దేవుడు అంటున్నాడు. కనుక ఈ ఉదయకాలము మన యొక్క ఆధ్యాత్మిక జీవితం, మన విశ్వాస జీవితం, మన పరిశుద్ధ జీవితం అనుదినము ప్రభువుతో మాట్లాడే అనుభవం, ప్రార్థించే అనుభవములో, ఆయనను స్తుతించే అనుభవములో, దేవుని వాక్యమును ధ్యానించే అనుభవములో ఎక్కడైనా మనము బలహీనపడిపోయామేమో, ఎక్కడైనా మనము వెనకబడిపోయామేమో, ఒకవేళ దేవుని యొక్క వాక్యమును, ఆయనను ప్రార్థించే అనుభవములో, ఆయన సన్నిధికి వెళ్ళే అనుభవములో ఎక్కడైనా మనము అలక్ష్యం చేసి ఉన్నామేమో, ఒకసారి ఆ యొక్క అనుభవాలను మనము సరి చేసుకొని, నాయన నా ఆపదల నుంచి నీవు నన్ను విడిపించే దేవుడవు, నా భారముల నుంచి నన్ను విడిపించే దేవుడు. ఈ ఉదయకాలం నీ మాటలు సెలవిస్తూ ఉన్నాయి కదా, నీతిమంతులను నీవు కదల్చనీయవు అని. అవును ప్రభువా, నేను నీతిమంతురాలినిగా ఈ లోక మాలిన్యమును విడిచిపెట్టి నీ కొరకు నా భక్తిని కాపాడుకుంటూ జీవిస్తూ ఉన్నాను కదా, నన్ను ఏ పరిస్థితులను బట్టి కూడా కదలనిచ్చే దేవుడో కాదు అని దేవుని ఎదుట మనము ధైర్యముగా ప్రభువుని అడిగేవారంగా, ప్రార్థించేవారముగా, పొందుకునేవారముగా ఉండాలి ప్రియ దేవుని బిడ్డలారా. కనుక ఏ పరిస్థితులను బట్టి చింతించే వారముగా ఉండకుండా
మన భారములను ఆయన పైన మోపేవారముగా ఉందాం. ఆయనే మనలను ఆదుకునే దేవుడు. ఆయన మనలను ఎంత మాత్రము కూడా కదల్చనీయని దేవుడుగా ఉన్నాడు. కనుక సంతోషముతో ఈ దినచర్యను ప్రభుతో ప్రారంభిద్దాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, కృపగలిగిన తండ్రి, జీవము కలిగిన యేసయ్యా, నీ పరిశుద్ధ నామానికి వందనాలు. అవును ప్రభువా, నీ భారములు యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును అని ఈ ఉదయకాలము నీ ప్రియ బిడ్డలతో మీరు మాట్లాడారు. నీతిమంతులను ఆయన కదల్చనీయడు. అవును ప్రభువా, ఎన్నటికీ కూడా నీతిని అనుసరించే వారిని, పరిశుద్ధతను కలిగి జీవిస్తున్న వారిని, ఆధ్యాత్మికముగా అనుదినము నీ సన్నిధిని అనుభవిస్తున్న వారిని, నీ మాటలకు లోబడి నీ మార్గములో నడుచుచున్న వారిని ఎన్నడూ నీవు కదల్చనియవు ప్రభువా. వారు ఎన్నడూ కదిలించబడరు ప్రభువా. ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని భారాలు, ఎన్ని వేదనలు, అవును ప్రభువా, గుండెను పిండివేసే అనుభవాలు, అవును ప్రభువా తండ్రి, ఎన్నో దుఃఖకరమైన అనుభవాలు, ఎన్నో బాధను, నొప్పిని కలిగించే అనుభవాలు ఉన్నప్పటికీ కూడా ఎంత మాత్రము నీతిమంతులు కదిలించబడరు, చెదరిపోరు. అవును ప్రభువా, ఎందుకంటే నీవే నీ బిడ్డలను ఆదుకునే దేవుడవు. అవును తండ్రి, నీ బిడ్డలకు కలిగిన భారముల నుంచి, సమస్యల నుంచి, రోగముల నుంచి, ఇబ్బందుల నుంచి నీవు విడిపించే దేవుడవు, ఆదుకునే దేవుడవు. ఈ ఉదయకాల ప్రత్యక్షపు వాక్కు ద్వారా మరి ఒకసారి నీ బిడ్డలను మీరు ధైర్యపరిచినందుకు, బలపరిచినందుకు, దర్శించినందుకు కృతజ్ఞతలు. ఈ దినమంతటిలో నీ కృపతో నీ బిడ్డలను కాపాడమని, వారు తలపెడుతున్న ప్రతి పనిలోను, ప్రతి భారములోను, ప్రతి సమస్యలోనూ ఒక గొప్ప పరిష్కారమును చూపించే దేవుడవుగా ఉన్నందుకు కృతజ్ఞతలు తెలియచేస్తూ యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.